బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో 65 మంది కొత్తగా కార్యవర్గంలోకి అయితే చేరారు కదా. ఈ 65 మందిని ఎంపిక చేయడానికి గత 2-3 నెలల నుంచి కసరత్తులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 11 మంది ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశారు. అందులో ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పురంధేశ్వరి గారికి అవకాశం వచ్చింది. అలాగే రామ్ మాధవ్ గారికి కూడా ఈ విధమైనటువంటి అవకాశం అయితే వచ్చింది. 11 మందిలో 2 ఉపాధ్యక్షులుగా వీళ్ళు. అలాగే 9 మంది వివిధ రాష్ట్రాల నుండి ఎంపిక చేశారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి ఎంపికలు జరిగాయి. అలాగే మొత్తం 65 మందిని కొత్త వారిని ఎంపిక చేశారు. అంటే ఇంతకుముందు వేరే వేరే కారణాలతో బయటికి వెళ్ళిపోయినటువంటి వారు కావచ్చు, కొత్తగా ఉన్నటువంటి వారు కావచ్చు, మొత్తానికి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారినే ఎక్కువ మందిని సెలెక్ట్ చేశారు. ముఖ్యంగా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఇచ్చారు. అందులో 6గురికి అవకాశాలు ఇచ్చారు. 40 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారికి 15 మందికి, 49 నుంచి 50 మధ్య ఉన్నటువంటి 21 మందికి, అలాగే మరికొంతమందికి అన్ని వయసుల వారికి అవకాశాలు ఇచ్చారు. కానీ యువతకి ఎక్కువగా పెద్దపీట అయితే వేశారు. ఇందులో 2 ముస్లింలకి, 2 క్రిస్టియన్స్కి, 2 సిక్కులకు కూడా అవకాశాలు ఇచ్చారు. దీనికి అనేక కారణాలు. రాబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అలాగే జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే బీజేపీ వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన చేస్తూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పార్టీ అని చెప్తూ మాది కూడా సెక్యులర్ పార్టీ అని చెప్పడానికి ఒక కారణంగా చూపిస్తూ ఈ ఎంపికలు అయితే జరిగాయి. ఇవి అనేక రకాలైనటువంటి కారణాలతో ఉంటాయి. అంతర్గతంగా అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. అలాగే అనేకమైనటువంటి వ్యూహాత్మక ప్రణాళికలు ఉంటాయి. వాటన్నింటినీ మనం ఇక్కడ విశ్లేషించలేము. కొన్ని విషయాలు మనకి బయటకు కూడా చెప్పరు.